ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆమెన్. నీవు ఇప్పుడు దరిద్రతను అనుభవిస్తున్నావేమో, పేదరికమును అనుభవిస్తున్నావేమో, నీ స్థితిగతులు సరిగా లేవేమో, అయినను నీవు భయపడాల్సిన అవసరము లేదు. ఆయన నిన్ను హెచ్చించున్నట్లు దేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనస్కులై నీవు ఉన్న ఎడల తగిన సమయమందు నిన్ను హెచ్చించే దేవునిగా ఉన్నాడు. మనుషులైనను చేయి విడిచిపెడతారు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను తగిన సమయమందు హెచ్చించే దేవునిగా ఉన్నాడు. ఆయన నిన్ను గూర్చి చింతించుచున్నాడు కనుక నీ చింత ఏదైనను ఆయన మీద వేయాలి. నీ భారము, అప్పుల భారము, రోగ భారము, వ్యాధిగ్రస్తమైన భారము, నీ పిల్లల భారము, నీ పిల్లల చదువుల భారము, నీ యొక్క స్థితిగతుల భారం అంతయు కూడా దేవుని మీద మోపాలి. అప్పుడే దేవుడు నీ కొరకు చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేసిన ఎడల అట్టి చింతలను తొలగించి నిన్ను తగిన సమయమందు హెచ్చించే దేవునిగా ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మన విరోధి అయినటువంటి అపవాది సైతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు కనుక మనము నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకుగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ప్రధాన కాపరి అయినటువంటి ప్రభువైన క్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మనము వాడబారని మహిమ కిరీటమును పొందుతాము. ఈ లోక సంబంధమైన కిరీటములు అవి వ్యర్థమైనవి, అవి అనిత్యమైనవి. నిత్యమైనటువంటి వాడబారని జీవ కిరీటమును మనము పొందుకోవాలంటే దేవుని ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. కాబట్టి పిల్లలమైన మనము దేవునికి లోబడి ఉండాలి. మనమందరము ఎదుటివాని ఎడల దీన మనస్సు అనేటువంటి వస్త్రమును కొనిన వారమై ఆ యొక్క వస్త్రమును మనము అలంకరించుకోవాలి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులమైన మనకు కృప అనుగ్రహించునుగాక. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు ఎలాంటి శ్రమ వచ్చినను, అక్కరలు వచ్చినను, అవసరతలు వచ్చినను ఇప్పుడు ఉన్నట్లుగా కాకుండా దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించే దేవునిగా ఉన్నాడు కనుక ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద మనము దీన మనస్కులమై ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుడు మన కొరకు చింతించుచున్నాడు కనుక మన చింతల భారం అంతయు కూడా దేవుని మీద వేయాలి. అప్పుడే మనకు సమాధానము కలుగుతుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తగిన సమయమందు మనలను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. 1 Peter chapter 5. Humble yourselves therefore under the mighty hand of God, that he may exalt you in the due time. Praise the Lord. Having cast all your care upon him, for he cares about you. Praise the Lord.
Be Be vigilant, watch your adversary, the devil, has roaring lion, walks about seeking whom he may devour. Praise the Lord. Amen. And when the chief shepherd is manifested, ye shall receive the unfading crown of glory. Likewise, a younger be subject to the elder, and all of you bind on humility towards one another. For God sets himself against the proud, but the humble gives grace. Praise the Lord. Humble yourselves, therefore, under the mighty hand of God, that he may exalt you in the due time. Praise the Lord. Amen.